మాకు ఏ మాత్రం కూడా న్యాయం జరిగేటట్లేదు. పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి కానీ మాకు ఏ విధంగా అయినా హెల్ప్ చేసేటట్లేదు. ఇప్పుడు మీరు వచ్చినారు, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము. మా వాళ్ళంతా మేము ఇట్లా లాస్ అయినా, ఇట్లా బాధపడ్డా, ఇట్లా లాస్ అయినా, ఇట్లా ఇచ్చినాం అని చెప్పేసి అంతా చెప్తున్నారు. ఇప్పుడు మాకు పోలీసు ఏ విధంగా అయినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేటట్టుగానే మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే పోలీస్ దగ్గర పోయి మేము కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు ఇచ్చినావు ఆ కేసు, ఎందుకు పైసలు ఇచ్చినావు, కేసు ఎందుకు చేస్తున్నావు, అది అవ్వదు, అవునప్పుడు అది అయినప్పుడు జరుగుతుంది చూద్దాం అనే ఫీలింగ్ తోని పోలీస్ వ్యవస్థ కూడా చెప్తుంది. లాస్ట్ సిఐడి దగ్గర పోతే కూడా సిఐడి కూడా అట్లే మాట్లాడుతున్నాడు, 2 సైడ్ మాట్లాడుతున్నాడు సిఐడి. రంగస్వామి గారు మేము అక్కడ పోయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి పంపించిన అని చెప్పినారు. ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిర్రు? మధు దగ్గర నుంచి బాలాజీ దగ్గర నుంచి ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిర్రు? ఇప్పుడు దాకా ఎస్పీ అనుకున్నది 40 కోట్లు మాత్రమే, మన సిఐడి రంగస్వామి అనుకున్నది 40 కోట్లు మాత్రమే. వీళ్ళ దగ్గర ఇంచుమించు 450 కోట్లు ఉంటాయి. వీళ్ళ దగ్గర పైసలు కలెక్షన్ చేసింది ఇంచుమించు 450 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇది మాత్రం షూరు. ఎందుకనగా ఇప్పుడు మేము దానికి కేసు పెట్టడానికి పోతే పోలీసు వాళ్ళు ఇట్లా అంటారు, సిఐడి ఇట్లా అంటారు. ఏ విధంగా అయినా బాధితులు ఎటు ఏం చేయలేక నిరుత్సాహంతో ఇంటి దగ్గరనే తండాల్లోనే ఇప్పుడు రేపటి నుంచి వరి పొలాలు కోసిర్రు. ఇక వాళ్ళు వచ్చి మాకు గొంతు మీద కత్తి పట్టేటట్టే ఉన్నారు అనే ఆలోచనతో అంత తాపత్రయంతో ఉన్నారు. ఇప్పుడు పోలీసు కూడా మేము వాళ్ళు సహకరించట్లేరు. ఇంకోటి మేము పోయి వాళ్ళని ఎత్తుకొచ్చి చేసే టైంలో కూడా వాళ్ళు మా మీద కేసు చేస్తుర్రు. వాళ్ళ మీద కాదు, దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. దొంగలకు రక్షిస్తుర్రు, మా మీద కేసు చేస్తుర్రు. నీకు అట్లనే ఉంది. జైరాబాద్ నుంచి మధుకు శైలజకు తీసుకొని వస్తే మాకు తీసుకొచ్చిన వాళ్ళకి కేసు చేపించున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీస్ వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది చెప్పండి? పోలీస్ వ్యవస్థ కూడా సిఐడి వ్యవస్థ కూడా ఏం సహకరిస్తుంది మాకు? మా దగ్గర పైసలు తీసుకోబోయింది దొంగలు, మాకు కనీసం హెల్ప్ చేయలేకపోతున్నారు. మళ్ళీ మేము వీళ్ళు వసూలు చేయనిస్తలేరు, చేసి ఇవ్వట్లేరు, మాకు చేసుకొని చేస్తలేరు. అట్లనే ఉంది. ఏదంటే మా మీద కేసు పెడుతున్నారు, మేము పోయే వెహికల్ మీద కేసు చేపిస్తున్నారు, ఆ విధాలుగా చేస్తున్నారు మా మీద. నాయకుల విషయం ఏ రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళకి అన్నీ తెలుసు, కామ్గుంటున్నారు రాజకీయ నాయకులు అయితే. మాకు ఏ విధంగా అయినా గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా అయినా సహకరించి మా ఈ 3-4 తండాలలో ఉన్న ప్రజల ఇళ్ల మీద 1000 ఇండ్లు ఉంటే 980 ఇండ్ల మీద లోన్లు ఉన్నాయి. 980 భార్యల మీద ఒక్క భార్య కూడా మీద కూడా గోల్డ్ లేదు. ఒకసారి చూసుకోండి, ఒక్క భార్య మీద కూడా గోల్డ్ లేదు, చూసుకోండి. ఆ విధంగా అయి నిరుత్సాహపడి లాస్ట్ పిక్ స్టేజ్లో ఉన్నాం మేము. మాకు ఏ వ్యవస్థ కూడా సహకరిస్తలేదు. లాస్ట్ మీరు వచ్చిర్రు, ఏ విధంగా కొంచెం సహకరించి మాకు కొంచెం పైసలు ఇప్పించేటట్టు చూడండి.